వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకి షాక్ ఇచ్చిన కోర్టు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీధి సుబ్రహ్మణ్యానికి సంబంధించిన హత్య కేసు ఉంది కదా, ఆ కేసుకు సంబంధించిన దాంట్లో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి. ఆ తర్వాత ఆవిడని ఎక్యూజ్డ్గా కూడా ఆ యొక్క ఛార్జ్ షీట్లో నమోదు చేశారు. సో ఈ క్రమంలో వీళ్ళు వేసిన పిటిషన్ ఏంటో తెలుసా? ఈవిడికి అసలు ఆ హత్యతో ఎటువంటి సంబంధం లేదని, నేను ఏ పాపము ఎరగను, నన్ను ఆ ఎక్యూజ్డ్ లిస్టులో నుంచి తొలగించండి అని చెప్పేసి పిటిషన్ వేశారు లక్ష్మీ దుర్గా అలియాస్ అనంతబాబు భార్య. సో ఏం జరిగింది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా. సో వీధి సుబ్రహ్మణ్య హత్య కేసు తను తొలగించాలని, నేరంలో తన పాత్ర ఉన్నట్లు ఏ ఆధారాలు లేవని, ఇది అండర్లైన్ చేసుకోండి, నేరంలో తన పాత్ర ఉన్నట్లు ఏ ఆధారాలు లేవని ప్రత్యేక కోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. అసలు నేరం చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని వీళ్ళు ఎలా చెప్తారు? అంటే వీళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేశారని అనుకోవాలా? అలా కాదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పచ్చు. సో ఆ పిటిషన్ కొట్టేసేయండి, నాకు అసలు సంబంధం లేదు నిజంగా లేకపోతే. ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అని అంటే ఆధారాలు లేకుండా ఉండే ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకున్న వీడియోస్లో వీళ్ళు ఒక 2-3 గంటల్లోనే 4-5 డ్రెస్సులు మార్చిన వైనం, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్లోకి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు చేశారు? ఎక్కడ ఏమీ చిక్కకూడదని. తీరా కట్ చేస్తే నిజం నిలకడకైనా బయటపడుతుందని ఇదిగో ఇక్కడ తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఎటువంటి ఆధారాలు లేవని ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేస్తూ చేశారు. దీని మీద బుధవారం అంటే నిన్ననే తీర్పునిచ్చారు. ఏంటంటే కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ నివేదిక పరిగణలోకి తీసుకున్నారు జడ్జి. తీసుకొని ఆ పిటిషన్ను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నమాట. అంటే ఏంటి? కాల్ డేటా ఎక్కడికి పోద్ది? ఏదో ఒక ఫోన్ వాడతారుగా. అలాగే మరో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ అన్నీ దొరికినాయి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మరి వీళ్ళు దాన్ని మనం నాశనం చేసేసేమనుకున్నారో, లేకపోతే అది రికవర్ చేయలేరని అనుకున్నారో. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్. ఇవాళ సాంకేతికంగా అంత ఆధునికంగా ఉంటే టెక్నాలజీ అనేదాన్ని, ఇవాళ వీళ్ళు ఏదో పిల్లి గుడ్డిలే ఇది కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు ఎవరు చూడలేదనే తరహాలో ఏ రకంగా చేసినా ఒక నేరానికి సంబంధించిన దాంట్లో తప్పించుకునే ప్రయత్నం అయితే చేయలేరు, వ్యవస్థలు సపోర్ట్ చేస్తే తప్ప. ఇది అండర్లైన్ చేసుకోండి. వ్యవస్థలు ఏదైనా సరే వాళ్ళు భుజం కాశారని దానికి ఎవరైనా చేయలేరు. అలా కాకుండా ఉంటే న్యూట్రల్గా ఉన్న కేసులు ఏదైనా సరే ఖచ్చితంగా బయటపడతాయి. ఇప్పుడు వీళ్ళు హత్య చేయలే, ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలాగానే అనుకోలేక. ఎవరు హత్య చేశారు? అదంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అంటే సరే, అది ఎవరు చేశారని తెలియదు. ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అనంతబాబు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసినప్పుడే డౌట్ పడాలా, నేనే చేశా అని చెప్పేసి. ఎవరైనా హత్య చేసిన వాళ్ళు నేనే చేశానని పెద్ద స్థాయి వ్యక్తులు వెళ్ళరు. పైగా ఆయన ఎమ్మెల్సీ. ఎవరైనా వెళ్తే ఆ ఆవేశంలో హత్య చేసేసిన వాళ్ళు ఉంటారు చూసారా. ఉదాహరణకి ఇళ్ళ దగ్గర ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య సంభాషణలో ఏదైనా ముదిరినప్పుడు, అటువంటివి జరిగినప్పుడు వెళ్ళిపోయి, లేకపోతే కసిగా ముందే చంపేయాలని ప్లాన్ చేసుకున్నప్పుడు, అంటే కొన్ని మనం చూసాం సందర్భాలు. ఎట్లాగంటే కొంతమంది తలకాయలు తీసుకొని వెళ్ళిపోయి ఇదిగో నేనే చంపేశానని చెప్పి సరెండర్ అయిపోయాడు. ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ప్రజాప్రతినిధులు, రాజకీయంగా పెద్ద స్థాయి నాయకులు అంత తేలిగ్గా నేరాన్ని ఒప్పుకోరు. ఈయన డైరెక్ట్గా వెళ్ళి ఒప్పుకున్నారన్నప్పుడే సంథింగ్ ఫిషింగ్. ఏంటదంటే ఇదిగో ఇదే, తన భార్య పేరు ఎక్కడ బయటకు వస్తుందో దర్యాప్తు చేపడతానని చెప్పేసి వీళ్ళు ముందుగానే స్కెచ్ గీసుకుని చేసుకున్నారు. సో ఇప్పుడు అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో బయటపడుతున్నాయి కదా. మరలా ఇంకా నా పైన ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి పిటిషన్ వేశారంటే ఏమని అనుకోవాలి? సో కొట్టేయండి అంటే వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు ముందు. ఏంటి అంటే మహిళ కదా, నువ్వెందుకులే, నీ వీలైనంత వరకు నీ కేసు కొట్టేపోయి తన భర్తగా భార్య కోసం ఆ రకంగా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ మరి మహిళ అన్నప్పుడు ఆ మహిళే హత్యకు సంబంధించిన దాంట్లో ప్రమేయం ప్రధానంగా ఉంది అంటే, ఇంకా కొంతమంది విశ్లేషకులు అయితే ఈ ఎక్యూజ్డ్ ఛార్జ్ షీట్లో కూడా మార్చే పరిస్థితి. A1 లక్ష్మీ దుర్గ, A2
అనంతబాబు అయ్యే పరిస్థితులు ఉన్నాయని కూడా కొంతమంది వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరి ఆవిడ ప్రమేయం ఆ మాత్రం ఉంది ఆ హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అని. మరి ఇక్కడ నాకే పాపం తెలీదు, నేనేమి చేయలేదు, నా పేరు కొట్టేయండి అని పిటిషన్ ఇస్తే జడ్జీలు కానీ, కేసులు వాదించే న్యాయవాదులు కానీ మరీ అంత పిచ్చోళ్ళేం కాదు కదా. అన్నీ గమనిస్తూ ఉంటారు, సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాతే తీర్పులనిస్తారు. కాబట్టి వీళ్ళేదో హడావుడి చేసేసి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి బహుశా నాకు తెలిసి వీళ్ళ నేరాలకు సంబంధించిన దాంట్లో జడ్జి గారు చూసిన కేసులు, జడ్జి గారు ఇచ్చిన తీర్పుల కంటే కూడా వీళ్ళు ఎక్కువేమి నేరాలు చేయలేదుగా. సో ఇంతకంటే ఎక్కువ మందినే చూసుంటారు. సో అన్ని కోణాల్లో వాళ్ళకి అసలు మనిషిని చూడగానే వాళ్ళకు ఒక ఐడెంటిటీ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, వీళ్ళ కదలికలో, వీళ్ళ మాట్లాడే మాటలు దానికి దీనికి ఏమైనా పొంతన ఉంటుందా ఉండట్లేదా అని మామూలు న్యాయవాదికే ఐడియా ఉంటుంది. సో ఇక జడ్జి గారు అన్నీ గమనిస్తూ ఉంటారు, ఏమి తెలియనట్టు ఉంటారు అనుకుంటారు కానీ వాళ్ళు అన్నీ గమనిస్తారు. ఆ ప్లేస్ అట్లాంటిది. ఆ స్థాయి వాళ్ళకి దక్కింది అంటే వాళ్ళకి ఎంత ఇది లేకపోతే, ఆ మేధావితనం లేకపోతే ఆ స్థాయి రాదు వాళ్ళకి, ఆ స్థానం దక్కదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిటిషన్ వేసి కొట్టేయండి, ఆ పిటిషన్ వేసి కొట్టేయండి, నా ప్రమేయం లేదు, నేనేం చేయలేదు అని అంటే ఎంతవరకు సాధ్యపడుతుంది? సో ఆ ప్రకారంగా ఇక రాజకీయపరమైన అంశాలు అంటారు, అది వేరే ఎపిసోడ్. కానీ ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి కూడా కొంతవరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈవిడ ఏదైతే ఆ యొక్క దర్యాప్తు జరుగుతున్న సమయంలో వెహికల్ని డైరెక్ట్గా లోపల దాకా రానియటం, వాళ్ళ రిసీవింగు, అవన్నీ కూడా ఇప్పుడు మీడియా ఎందుకు ఊరుకుంటుంది? పైగా సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన ఈ జనరేషన్లో ఎవరు ఎక్కడ ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడినా, ఏ చిన్న పొరపాటు చేసినా, కావాలని చేసినా మొత్తం బయటపడిపోతే ఆ తర్వాత మీడియా మొత్తం ఎండగట్టేస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన ఎపిసోడ్ ఒక విధంగా చెప్పాలి అంటే చాలా మీడియాలో ఇది కవర్ అవ్వాల. దానికి గల కారణం ఏంటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అటు ఆ సభలో ఇది జువెలిదిన్లో మత్స్యకారులతో సభ, మరో ప్రక్కన ఈ మావిగన్ సంబంధించిన ఎపిసోడు, ఈ రాజధాని, ఇవన్నీ కూడా దాని మీద ప్రజలందరూ కూడా ఫోకస్ అటు ఉండేసరికి ఈ ఈ విషయం కావచ్చు, ఈ న్యూస్ కావచ్చు కొంతవరకు అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదని అనిపిస్తుంది. సో ఈ క్రమంలో నిన్న జరిగిన దాంట్లో మరి ఇప్పుడు ఈ అనంతబాబు భార్యకి సంబంధించి పిటిషన్ కొట్టేశారు కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది? మరిగా అనంతబాబు అండ్ అతని భార్య ఇద్దరు కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నిందితులుగా ఉన్నారు, తర్వాత దోషులుగా మారే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఆయన డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేసాడు. ఇక ఈవిడ పరిస్థితి ఉంది, ఈవిడ ప్రమేయం ఎంత మేరకు ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది ఇది కూడా తేల్చాలి. వీరిద్దరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా సపోర్ట్ చేశారా, చేస్తే అది ఎటువంటి సపోర్టు, ఇవన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి ఇక ఈ కేసులో తప్పించుకోవడం అనేది జరిగే పరిస్థితి కాదు. సరే శిక్షలు పడతాయా పడవా అవన్నీ తర్వాత విషయం, ఇంకా అది ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి మనం ప్రస్తావించలేము. కానీ ఇప్పుడు ఈ పిటిషన్ కొట్టేసిన దాన్ని బట్టి అయితే ఈవిడ ప్రమేయం చాలా క్లియర్ కట్గా ఉంది కాబట్టే జడ్జి గారు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుని పిటిషన్ డిస్మిస్ చేశారని చెప్పేసి భావించాలి. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన హత్య కేసుకు దాంట్లో తన భార్య ప్రమేయం సుస్పష్టంగా ఉంది అని చెప్పేసి ఈ యొక్క పిటిషన్ కొట్టివేతను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక తప్పించుకోవడానికైతే ఆస్కారం లేదు. అలాగే ఈ బాధిత కుటుంబం ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య, ఆయన బిడ్డలు, అలాగే తన తల్లిదండ్రులు, మరి వీళ్ళందరికీ సంబంధించి మరి ఎటువంటి న్యాయం జరగాలి ఏంటి, వీళ్ళకి శిక్ష పడితే సరిపోతుందా, అంతేకాకుండా మరి ఇంక వాళ్ళ కుటుంబానికి అండదండగా మరి ఇంక ఏం చేయబోతున్నారు, లేకపోతే అనంతబాబు దగ్గర నుంచి ఆ కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇవ్వటం కాదు, ఎందుకంటే తప్పు చేసింది అనంతబాబు కాబట్టి అనంతబాబుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీగా అతనికి పెన్షన్ ఏదో వస్తూ ఉంటుంది కాబట్టి ఆ పెన్షన్ అన్నా వీళ్ళకి జీవితాంతం ఆ కుటుంబానికి ఇచ్చేలాగా అతని పెన్షనే ఇతనే కాబట్టి సో ఆ ప్రకారంగానే చేయాలి. అలా చేస్తే ఏమన్నా కొంతవరకు వాళ్ళ జీవితాలు అంతంత మాత్రం ఒక డ్రైవర్ కుటుంబం అంటే నెలవారీగా వాళ్ళ సంపాదన ఎంత ఉంటుంది, వాళ్ళ జీవితం ఏ రకంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి వాళ్ళకి దీంతో పాటుగా ఈ అనంతబాబుకు సంబంధించిన ఆస్తిలోనూ ఎంతో కొంత కాంపెన్సేషన్ కింద వీళ్ళకన్నా రాసేస్తే బాగుంటుందని చెప్పేసి నా సూచన అది, అంతవరకే. కానీ దానికి మరి ప్రభుత్వం కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటో కానీ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఇక అనంతబాబు భార్య లక్ష్మీదుర్గా అయితే తప్పించుకునే ఆస్కారం లేదని తేటతెల్లమైంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ యొక్క అభిప్రాయం పైన అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.